హలో అండి, బయట నుంచి ఇటువంటి ఐస్ క్రీమ్ డబ్బాలు తెచ్చుకుంటూ ఉంటారు కదా. వీటిని ఏం చేయాలో తెలియక చాలా మంది తినేసిన తర్వాత పడేస్తారు. అలా పడేయకుండా అందరికీ ఉపయోగపడేలాగా ఒక మంచి DIY చేసి చూపిస్తాను. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకొని ఈ డబ్బాకున్న ప్రింట్ మొత్తం ఇలా ఒక నైఫ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గీకేస్తే మొత్తం పోతుంది. ఈ ప్రింట్ చాలా థిన్ లేయర్ లో ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా పోతుంది. మీరు కావాలంటే దీనిపైన పెయింట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను మీకు ఖర్చు లేకుండా సింపుల్ వేలో చూపిస్తున్నాను. చూడండి, ప్రింట్ మొత్తం పోయిన తర్వాత ఎంత వైట్ గా ఉందో. ఇప్పుడు స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ తీసుకొని దీనికి ఉన్న క్యాప్ కి ఈ విధంగా డ్రా చేసుకొని దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫెవిక్విక్ తీసుకొని ఈ క్యాప్ చుట్టూ ఇలా అప్లై చేసుకుంటున్నాను. కంప్లీట్ గా అప్లై చేసేసుకున్న తర్వాత డబ్బాకి అటాచ్ చేసుకోవడమే. నార్మల్ గా క్యాప్ ఏ విధంగా పెట్టుకుంటామో అలా పెట్టేసుకుంటే అంటుకుపోతుంది. డబ్బా ప్లెయిన్ గా ఉందనేసి ఇలా ఒక కార్టూన్ ఫేస్ డ్రా చేసుకున్నాను. అంతే, ఎంతో సింపుల్ గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో కాయిన్సే వేసుకుంటారో లేదా నోట్స్ వేసుకుంటారో మీ ఇష్టం. ఇంట్లో ఉన్న వేస్ట్ తోనే చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతో ఇలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఎంత మనీ వేసుకుంటే అంత మనీ ఇలా క్యాప్ పైన కూడా రాసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే చాలా ఉపయోగపడుతుంది. ఇలా రాయించడం వల్ల చాలా ఇంట్రెస్టింగ్ గా మనీ సేవ్ చేసుకుంటారు. ఫైనల్లీ మీకు ఈ రీయూస్ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి ఐడియాలు చాలానే వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.